టైటిల్ లో మాత్రం రాజా సాబ్ అని ప్రభాస్ ని చూపించారు. కానీ మహల్లో సంజయ్ దత్ ఎందుకు రాజుగా కనిపించాడు? తాత వైర్ కట్ చేశాడేమోరా అని సంజయ్ దత్ ని తాత అని పిలిస్తే మరి రాజా సాబ్ ఎవరు? ప్రభాస్ కేమవుతాడు? అసలు సంజయ్ దత్ రాజే కాదు, మరి ఎవరు? ప్రభాస్ గారి ఓల్డ్ లుక్ ఎందుకు రివీల్ చేయలేదు? అందించిన ఆత్మ ఎవరిది? సంజయ్ దత్ దా లేకపోతే రాజా సాబ్ దా, అంటే ఓల్డ్ ప్రభాస్ దా? అంతా ఓకే, కానీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? వెల్కమ్ టు క్విక్ రివ్యూస్. ఇవాళ మనం రాజా సాబ్ టీజర్ బ్రేక్ డౌన్ చేద్దాం. లెట్స్ గో. సోది లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేయగానే అడవిల మధ్య మనకు బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ పైన చెట్లు వేలు కనిపిస్తాయి. అంటే ఈ బిల్డింగ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉందన్నమాట. ఎప్పటి నుంచో ఇక్కడికి ఎవరు రావడం మానేశారని అనుకోవచ్చు. ఈ ఇల్లు నా దేహం, ఇంకా ఈ నిధి నా ప్రాణం అని అంటున్నాడు. అంటే డైరెక్ట్ గా ఈ ఇంట్లో ఆ ఆత్మ ఉంది అని మనకు తెలిసిపోతుంది. అండ్ తన ప్రాణమంతా ఆ నగల్లోనే ఉందని అర్థమైపోతుంది. అంటే ఏదో విధంగా ఆ నగల్ని నాశనం చేస్తే తను కూడా చనిపోతాడని అనుకోవచ్చు. తరువాత ఈ షాట్ లో మాలవిక మోహనన్ గారు ఈ వాటర్ లో నుంచి ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు. మేబీ ఆ నిధి దగ్గరికి వెళ్తున్నారు కావచ్చు. అందుకే ఆ లైట్లు ఆన్ ఆఫ్ అయితూ తనకు డేంజర్ సిగ్నల్ అనేది వస్తుంది. ఈ షాట్ లో మీరు బాగా గమనిస్తే ఎవరో కట్టె పట్టుకొని నిల్చున్నారు. ఆ కట్టె పైన ఏదో కుండ వేలాడదీసి ఉంది. మేబీ ఎవరైనా అస్థికలు అయి ఉండొచ్చు. అతన్నలా తోషిస్తున్న ఆ దయ్యాలను గమనించినట్టయితే పక్కనున్న ఆ విగ్రహాలు, ఈ దయ్యాలు ఒకేలా కనిపిస్తాయి. అంటే ఆ నిధికి కాపలాగా ఉన్నారు కావచ్చు. ఈ సీన్ లో మీరు గమనించారంటే ఇక్కడెవరో ఆ నగల బాక్స్ ని ఓపెన్ చేస్తున్నారు. ఇదెవరో కాదండి, మన ప్రభాస్ గారు. ఎలా చెప్తానంటున్నారా? ఈ పిక్ చూడండి. ఈ పిక్ లో కూడా హ్యాండ్ కి రెడ్ కలర్ దారం అనేది కట్టేసింది. అలాగే ఈ పిక్ ని కూడా చూడండి. ఇంకా ఈ పిక్ ని చూడండి. ఇక్కడ ప్రభాస్ ఎవరితోనో ఫైట్ చేస్తున్నారు. వీళ్ళనే మనం ఇక్కడ గమనించచ్చు, ఇక్కడ కూడా గమనించచ్చు. అంటే మేబీ దొంగలై ఉండొచ్చు. అదే ఆ నిధి కోసం అన్నమాట. వీళ్ళకి సంబంధించి ఇంకో డీటెయిల్ ఉంది, అది ముందు మాట్లాడదాం. ఈ పిక్ ని గమనిస్తే బ్యాక్గ్రౌండ్ లో గిఫ్ట్లు, లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి. మేబీ ఎవరిదైనా బర్త్డే అయి ఉండొచ్చు. మేబీ ప్రభాస్ అన్నదే కావచ్చు. ఇక్కడ గమనిస్తే మనడు రొమాంటిక్ లుక్ ఇస్తున్నాడు. అది ఎవరికో కాదు, మాలవిక మోహనన్ గారికి. ఇక్కడేదో మంచి ఫన్ బ్లాస్టే జరగబోతుందని చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ రోజే మాలవిక మోహనన్ గారు కావలసిన ముద్రలన్నీ వేసేసావు అని అంటుంది. మేబీ ఇదో ట్రాప్ అయి ఉండొచ్చు. అంటే తనకు ప్రభాస్ మీద ఉన్న క్రష్ తో అలా చేసి ఉండొచ్చు. ఈ సీన్ లో గమనిస్తే మన ప్రభాస్ గారు నా లైఫ్ అంతంత మాత్రమే అంటూ ఓ చర్చ్కి వచ్చారు. అంటే మేబీ ఏదో కన్ఫెస్ చేయడానికి వచ్చారు. నాకు తెలిసి అప్పుడే ఫస్ట్ టైం మన ప్రభాస్ గారు నిధి అగర్వాల్ ని కలుస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ పిక్ చూడండి. ఇందులో చేసిన పాపమేమి అని అంటుంది. ఈ ఫ్యాక్ట్ సినిమాకి సంబంధించింది కాదు. ఇక్కడ గమనిస్తే చిరంజీవి గారి పోస్టర్స్ కనిపిస్తున్నాయి. అంటే మన మారుతి గారు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చూపిస్తున్నారన్నమాట. ఇప్పుడు అసలైన డీటెయిల్స్ లోకి వెళ్దాం. టైటిల్ ఏమో రాజా సాబ్ అని ప్రభాస్ ని చూపిస్తుంది, కానీ మహల్లో మాత్రం సంజయ్ దత్ గారు ఉన్నారు. ఎందుకు? ఈ సీన్ లో మీరు గమనించినట్టయితే ట్రైన్ వెనకాల గుర్రంతో ఒక అతను పరిగెడుతున్నాడు. ఎవరు? మేబీ ప్రభాస్ గారు అయి ఉండొచ్చు. ఆ ట్రైన్ లో ఏదైనా ఇంపార్టెంట్ లేకపోతే నిధి ఉండొచ్చు. ఈ పిక్ లో గమనిస్తే సంజయ్ దత్ గారు పూజలు చేస్తున్నారు. అంటే క్షుద్ర పూజలు అన్నమాట. మనడు తాంత్రికుడు అయి ఉండొచ్చు. రాజా సాబ్ ని చంపేసి ఉండొచ్చు. ఎందుకు? దానికో థియరీ ఉంది. మేబీ సముద్రఖని గారు రాజాసాబ్ వద్ద పనిచేస్తున్నప్పుడు ఆ నిధి గురించి తెలిసి ఉండొచ్చు. రాజాసాబ్ ని ఎలాగూ ఎదుర్కోలేమని మేబీ ఈ క్షుద్ర పూజలు లాంటివి చేసి దక్కించుకుందామని అనుకొని ఉండొచ్చు. థియరీ అంతే. అలా సంజయ్ దత్ ని పిలిచిన తర్వాత సంజయ్ దత్ గారే ఆ నిధి మీద ఆశపడి ఆ మహల్ ని అండ్ మన రాజాసాబ్ ని మేబీ చంపేసి ఉండొచ్చు. తర్వాత మహల్ కి ఆ నిధికి తానే రాజు అని ప్రకటించుకొని ఉండదు. ఇట్స్ జస్ట్ థియరీ అంతే.
అలాగే ఈ పిక్ ని బాగా గమనిస్తే ఇందులో ఏదో ఆత్మని బంధిస్తున్నాడని అర్థమైపోతుంది. మేబీ అది రాజా సాబ్దే అయి ఉండొచ్చు. ఈ షాట్ ని గమనిస్తే ఫైర్ అయిన వెంటనే స్మోక్ లో నుంచి ప్రభాస్ గారు బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ షాట్ లోనే ఫైర్ అయిన తర్వాత ఈ మంత్రం ఇవన్నీ చేసిన ఈ పొగల్లో నుంచి రాజా సాబ్ గారు బయటకు వస్తున్నారు అనేది నా థియరీ. అంటే సింబాలిక్ గా చూపించాడు అన్నమాట. లైట్లు పేలిపోవడాలు, ఈ అద్దం పగిలిపోవడాలు ఇవన్నీ మేబీ అందుకే అయి ఉండొచ్చు. అంటే రాజా సాబ్ బయటికి వచ్చాడన్న సిగ్నేచర్ అయి ఉండొచ్చు. ఇది రాజాసాబ్ గారి తల్లి అయి ఉండదు. అంటే రాజాసాబ్ బయటకు వచ్చిన తర్వాత అలా వాళ్ళ మమ్మీ ముందు ఆ లైట్ అలా వెలిగిస్తున్నారని నాకు అనిపించింది అన్నమాట. ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటిదంటే, బంధించి ఉన్న ఆత్మ రాజాసాబ్ది, ఆ బంగ్లాలో ఉన్న ఆత్మ మాత్రం సంజయ్ దత్ గారిది. తర్వాత ఈ పిక్ ని చూడండి, ఈ పిక్ ని చూడండి, ఇది చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటిదంటే, రాజాసాబ్ గారు వచ్చిన తర్వాత ప్రభాస్ గారు, అంటే ఓల్డ్ ప్రభాస్ గారు న్యూ ప్రభాస్ లోనికి ప్రవేశించిన తర్వాత టాప్ లో రివర్స్ లో చైర్ పైన కూర్చొని ఉంటారన్నమాట. అప్పుడే హీరోయిన్ వాళ్ళందరూ ఆ రాజాసాబ్ ని ఓల్డ్ ప్రభాస్ లో చూసారన్నమాట. అలాగే ఈ పిక్ లో మీరు గమనించినట్టయితే చుట్టుపక్కల ఉన్న వారందరూ ఇంతకు ముందు చెప్పిన ఆ దొంగల బ్యాచ్ అన్నట్టు వాళ్ళే వీళ్ళు. మేబీ నిధి కోసం వచ్చినందుకు మన రాజాసాబ్ గారు అందులో దూరి ఫైట్ చేస్తున్నాడు అన్నమాట. ఈ పిక్ లో గమనించినట్టయితే సంజయ్ దత్ గారనే ఎలా చెప్తున్నావు బ్రో అని అంటే, చేతుకున్న ఆ టాటూతో సంజయ్ దత్ గారు తన రక్తాన్ని తారబోస్తున్నారన్నమాట. మేబీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఆ నిధి తనే అనుభవించాలన్న ఆ కోరిక నెరవేరడానికి అయి ఉండొచ్చు. ఈ సీన్ లో చూసినట్టయితే తాతగారు వైర్ కట్ చేశారేమో చూడండి రా అని ప్రభాస్ గారు అనడం గమనిస్తాం. ఇంతకీ తాతయ్య అని ప్రభాస్ అన్నారా, అంటే రాజాసాబ్ గారిని అన్నారా, లేకపోతే సంజయ్ దత్ గారిని అన్నారా? నా గెస్ ప్రకారం అయితే మేబీ సంజయ్ దత్ గారు అయి ఉండొచ్చు. నిధి కోసం లోపలికొచ్చిన ప్రభాస్ సంజయ్ దత్తే తాతయ్య అనుకుంటారు కావచ్చు, కానీ తర్వాత తన అసలు తాత ఎవరనేది మేబీ ప్రభాస్ గారు బయటకు వచ్చిన తర్వాత రివీల్ అవుతుంది కావచ్చు. అంటే రాజాసాబ్ గారి ఆత్మ అన్నమాట. అగైన్ ఇట్స్ జస్ట్ థియరీ అంతే. అదే జరిగితే మాత్రం ట్విస్ట్ అదిరిపోద్ది అంతే. మొత్తానికైతే నా ఫస్ట్ వీడియో భయ్య బానే కంప్లీట్ చేశాను అనుకుంటున్నా. డీటెయిల్స్ కూడా బానే చెప్పానని అనుకుంటున్నా భయ్య. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ప్లీజ్ పిల్లాన్ని చంపేయకండి, లైక్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం నా ఛానల్ కి ఫస్ట్ లైక్ ఎవరిదో, ఫస్ట్ కామెంట్ ఎవరిదో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా.